ఖచ్చితంగా మీరు ఆ భరోసా ఇస్తున్నారు. తప్పకుండా. అంటే ఇప్పుడు మీరు రాష్ట్ర రాజకీయాల పద్ధతి యువకొండ నియోజకవర్గానికి వస్తే మీ పార్టీ కార్యకర్తలైన గతం 2009 ఎన్నికల ముందు కూడా ఒక సూర్య అనే వ్యక్తిని కానీ, ఇటీవల కూడా ఆర్ఎన్బి బంగ్లా దగ్గర ఒక పంచాయతీ జరిగి భూ పంపిణీ విషయంలో మరో వ్యక్తి కానీ చంపారు. అంటే వీళ్ళందరికీ కూడా మీరు ఎలాంటి మోరల్ సపోర్ట్ ఇవ్వగలుగుతున్నారు? వాళ్ళ మీద ఏమైనా కేసులు నమోదయ్యారంటారా? దాని వెనకాల ఎవరున్నారంటారు అసలు? ఇప్పుడు వైరాంపురం అని సూరి మర్డర్ జరిగింది అప్పుడు బహుశా 2009 అనుకుంటా. అప్పట్లో జరిగింది. అప్పుడు ఏమంటే ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మర్డర్ చేయించారు సూర్య అనే అబ్బాయిని. యాక్చువల్గా అది కౌకుంట్ల పంచాయతీలో, అంటే కేశవ్ వాళ్ళ పంచాయతీ కిందకే వస్తుంది ఆ ఊరు కూడా. పక్కన హ్యామ్లెట్ విలేజ్ కావచ్చు కానీ, బట్ ఆ విలేజ్ ఎప్పుడు కూడా ఎలక్షన్ జరగదు. ఆ ఊళ్ళో డెమోక్రటిక్ ఎలక్షన్ ఎప్పుడు జరగదు. తర్వాత ఆడ ప్రజలు కూడా చాలా భయంతోనే బతుకుతూ ఉంటారు. మనం ఎంత బందోబస్తు పెట్టి ఎంత బాగా ఎలక్షన్ జరిపించుకున్నా, నేను చెప్పేది అట్లాంటి చోట సూరి పెద్ద ధైర్యంగా చేసిన వాడు కూడా ఆ సూరి మా దగ్గరికి వచ్చిపోయేవాడు. వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఏదో ఇప్పించమని ఒకసారి మా రాకెట్లో మా పక్క ఊరే కేశవ్ వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు నేను మేనేజర్ చెప్పిన 10 మందికి లోన్స్ ఇప్పించిన. అంతే చేసిన తప్పు. ఆ మాత్రం కూడా ఒకడు బయలుదేరినాడంటే సహించలేకపోయినారు. ఆమె కేసు పెట్టింది. పయ్యావుల శ్రీనివాసులే మా భర్తను హత్య చేయించినాడని. పయ్యావుల శ్రీనివాసులు కేశవ్ బ్రదర్ కూడా దాంట్లో ఒక ముద్దాయి. ఆ కేసు విచారణ జరుగుతుంది. అది ముమ్మాటికి కూడా ఆ ఊళ్ళో ఒక డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ రారాదు, ఆ ఊళ్ళో ప్రత్యర్థి పార్టీ ఉండకూడదు అనేటువంటి కక్షతోనే ప్రారంభంలోనే వాడు పెద్ద అంత బలమైన వాడు కాకపోయినా కూడా అంత దారుణంగా మర్డర్ చేస్తే దాని ప్రభావం ఇంకో 10 ఏళ్ల పాటు ఎవడు ఆ ఊళ్ళో జెండా కట్టకూడదు అనేది అంత. కానీ వాళ్ళ భార్య ధైర్యాన్ని నిజంగా ఒప్పుకోవాలా. ఆ భార్య ఆమె పాపం తాను ఇంటికి ఇప్పటికీ జెండా కట్టుకుంది. ఆమె ధైర్యంగా వైఎస్ఆర్ పార్టీలో తిరుగుతుంది. ఆమె మహిళా సంఘానికి కూడా మండల్ కన్వీనర్గా ఉంది. ఆమెను కేసులో సాక్ష్యం చెప్పకుండా చేయాలని చెప్పి తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చినారు. ఆమెకు లక్షల రూపాయలు ఇస్తామని ఆమె తలొగ్గల. చివరికి ఆమె సాగు చేసేటువంటి భూమిని కూడా రాత్రికి రాత్రి వేరేవాడికి కట్టబెట్టారు. దానిపైన కూడా పెద్ద అజిటేషన్ చేసాం మేము. తర్వాత అధికారులు కూడా దిగి రావాల్సి వచ్చింది. ఇది అన్యాయం అని చెప్పి కలెక్టర్ గారితో సహా, డీజీపీతో సహా అందరు కూడా అనాల్సి వచ్చింది, ఎస్పీ గారితో సహా. ఆమెకు ఆ విధంగా మోరల్గా ధైర్యం ఇస్తా ఉన్నాం. ఆమె ఆ ఊళ్ళో నిలదొక్కుకోగలుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో పోలీస్ స్టేషన్ దగ్గర ఒక మర్డర్ జరిగింది. పోలీస్ స్టేషన్ పక్కనే మర్డర్ జరగడం నిజంగా అవమానకరమైంది గవర్నమెంట్కి కూడా. పోలీస్ స్టేషన్ దగ్గర పంచాయతీ పిలిపించి మర్డర్ చేశారు అంటారు. ఇప్పుడు ఆ చనిపోయిన వాడికి చెడ్డ పేరు ఉన్నమాట వాస్తవమే. వాడికి ఏం మంచి పేరు లేదు. అబ్బాయికి కూడా చనిపోయిన వాడిని అనకూడదు. కానీ అయితే మర్డర్స్ చేయడం అనేటువంటిది అత్యంత, అది కూడా ఒక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో కూర్చొని పోలీస్ స్టేషన్ పక్కన మర్డర్ చేస్తే కనీసం మర్డర్స్ చేసినటువంటి వాళ్ళని కేసు కూడా పెట్టకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దాంట్లో ఏమంటే ఆ చనిపోయిన వాడి భార్య ఆ మర్డర్ జరిగిన కొద్దిసేపటిగా చెప్పింది. పయ్యావుల వాళ్ళ తమ్ముడు వాళ్ళంతా కూడా చెప్పారు పయ్యావుల శ్రీనివాస్ మర్డర్ చేయండి. అప్పటికప్పుడు పోలీసులు జాగ్రత్త పడి ఆ ఎఫ్ఐఆర్ మార్పిచ్చినారు. అయిన తర్వాత కూడా దాంట్లో ప్రథమ ముద్దాయి, తర్వాత అక్కడున్న మండల్ ప్రెసిడెంట్ ఉన్నాడు, అక్కడున్న టౌన్ నాయకుడు ఉన్నాడు. ఎఫ్ఐఆర్లో ఒకసారి పేరు పెట్టిన తర్వాత వాళ్ళిద్దరి పేర్లు కూడా తొలగించినారు. ఇంతకంటే పోలీసు వాళ్ళకి కూడా సిగ్గుండాలి. ఎందుకంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు మర్డర్ జరిగితే దాన్ని ఛాలెంజ్గా తీసుకోకుండా పోలీసు వాళ్ళు హత్యలు చేసిన వాళ్ళ తరఫున పనిచేసినారు. అది ఆ విషయంలో నేను డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళా, ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళా. కాకపోతే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు మా దగ్గర అలా గట్టి నిలబడలేదు కాబట్టి మేము దాన్ని పెద్ద పట్టించుకోవాలా. కానీ అది దుర్మార్గమైంది. ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఉంది, పోలీసులు, రెవెన్యూ వాళ్ళంతా వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉన్నారు. వాళ్ళ ద్వారా ఏదైనా పరిష్కారం చేయించాలి తప్ప మర్డర్స్ చేయడం అనేటువంటిది అది కాదు. అట్లాంటి మర్డర్స్ ఇవన్నీ చేయించడం ఎందుకంటే ఒక భయోత్పాత వాతావరణం తీసుకురావడం, ఒక డెమోక్రటిక్ ఎలక్షన్ జరగకుండా చేయాలనేటువంటి దానికోసమనే చేస్తాం ఇప్పుడు. ఎందుకంటే అక్కడ చనిపోయిన వాడి భార్య పయ్యావలసిన మీద కేసు, ఇక్కడ చనిపోయిన వాడి భార్య వాళ్ళ తమ్ముడు ఇద్దరు పయ్యావలసిన మీదే అలిగేషన్ చేశారు. ఇది ఎవరో ప్రత్యర్థులు ఎవరో చేస్తున్నటువంటిది కాదు. యాక్చువల్గా మేము దాంట్లో పెద్ద ఇన్వాల్వ్ కాల. ఎందుకంటే ఏం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు మన దగ్గర రాలా, వాళ్ళు నిలబడింది మనమేం చేస్తాం. ఆ పాప నిజంగా మా దగ్గరకు వచ్చింటే డెఫినెట్గా ఫైట్ చేసిండారు. ఇప్పటి వరకు మీకు పయ్యావుల కేశవ్ గారి కుటుంబానికి అగాధం ఉంది, విభేదాలు ఉంటూనే వస్తున్నాయి. అంటే భవిష్యత్తులో ఏ కారణం చేతనైనా కూడా పయ్యావుల కేశవ్ గారితో కలిసి
ఒకే పార్టీలో నడవాల్సిన పరిస్థితి ఎదురైతే మీ స్టెప్ ఎలా ఉంటుంది? అంటే పాలిటిక్స్లో ఒక గుడ్డిగా ఏదో ఒక దాన్ని పట్టుకునే పని చేయలేము. పాలిటిక్స్లో వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వాలు ఇవన్నీ కూడా శాశ్వతంగా ముందు తీసుకోవాలన్నటువంటి ఆ రీతిలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు.